టోటల్గా ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి బలహీనంగా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా అయితే ఆంధ్రాలో ఇంతకుముందు ఇంత లేదు, కానీ 2014 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. బట్ టోటల్గా అయితే ప్రతిపక్ష పాత్ర ఉంది, పూర్తిగా తీసుకోలేదు. అలాగే తర్వాత 2019లో వచ్చేటట్టు 4 ఇటు వెళ్ళారు, 4 అటు వచ్చారు. కాబట్టి తెలుగుదేశం స్ట్రాంగ్గానే ఉంది, వైసీపీ వీక్గా ఉంటుంది. వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంటారు. అంతకుముందు 23 మంది కానీ మొన్నటిసారి 4 కావచ్చు. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే భారీ ఎత్తున వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్సీలతో చాలామందితో అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడుతున్నారు. ఒకటి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కూడా ఎన్ఎండి ఫరూక్ని కలవడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఆమెతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీ మారతారు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తోంది. టోటల్గా అక్కడ ప్రస్తుతం బలం ఉన్నది అక్కడే. గతంలో తెలుగుదేశం అయితే ఎమ్మెల్సీలు ఎక్కడికి పోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన చివరికి 2 ఏళ్ల పాటు ఫుట్బాల్ ఆడింది శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అట్లాంటి ఆట ఆడదామని మీటింగులు పెట్టినటువంటి జగన్ని దెబ్బ కొట్టి వాళ్ళందరినీ ఇటు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.